సేవా వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసుకుని ఎందరో అభిమానం పొంది నేడు ప్రజాక్షేత్రంలోకి వచ్చి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన వైష్ణవి క్యాటరర్స్ అధినేత శ్రీ వైష్ణవి ప్రసాద్ గారిని బలపరచుదాం, బ్రాహ్మణ బలాన్ని నిరూపిద్దాం. విష్ణుదాస్ శ్రీకాంత్ గారు AB6 ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది. AB6 ఛానల్కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. జీవితంలో 16 సంస్కారాలు ఉంటాయి. అది పుట్టడం నుంచి పోయే వరకు దాన్నేమో షోడాద సంస్కారాలు అంటారు. మన రూపాయిలో 16 అణాలలాగా ఉన్నాయో దీనికి 16 సంస్కారాలు ఉంటాయి. అందుకని ఈ యజ్ఞశాలలోనూ 16 స్తంభాలతో నిర్మించాం. ఒక్కొక్క స్తంభం ఒక సంస్కారానికి ఎగ్జాంపుల్ కింద. ఇప్పుడు బేసిక్గా చాలామంది అక్షరాభ్యాసం, దాని తర్వాత చెవులు కుట్టడం ఇలాంటివన్నీ సంస్కారాలు చేసుకుంటారు. వాళ్ళకి సరైన వసతులు లేక వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళకి ఒక ఫెసిలిటీ క్రియేట్ చేయడానికి ఇక్కడ ఈ యజ్ఞశాల చేసాం. దాని తర్వాత ఉపనయనాలు, వేరియస్ ఫంక్షన్స్ చేసుకోవడానికి అన్ని వసతులు కల్పించాం. ఎవరైనా ఇక్కడికి వచ్చి 50-60 మంది వచ్చి ఇక్కడ ఏమైనా ఫంక్షన్స్ చేసుకోవాలంటే వాళ్ళకి వంట చేసుకోవడానికి ఫెసిలిటీస్ కూడా తయారు చేసాం. దాని తర్వాత రాత్రి ఉండి ఒక 5-6 జంటలు ఉండడానికి కూడా రూమ్స్ అన్నీ కూడా చాలా స్పేషియస్గా క్రియేట్ చేసాం. ఇక్కడ ఏమిటంటే మన సనాతన ధర్మానికి ఎవరైనా ప్రాక్టీస్ చేసుకుంటూ దానికి ఇబ్బంది పడుతూ వసతులు లేని వాళ్ళందరూ ఇక్కడ కాంటాక్ట్ చేయొచ్చు. ఈ సంస్కారాలు ఎందుకు చేసుకోవాలంటే మనం అందరూ పూర్వజన్మ సుకృతం వల్ల ఇలా ఉన్నాం. వచ్చే జన్మలో ఈ సుకృతాలన్నీ మనకు పనికొస్తాయనే ఉద్దేశంతో మనం చేసుకుంటాం అన్నమాట. పుణ్యం ఎందుకు చేసుకుంటాం అంటే ఫ్యూచర్ జన్మలో పనికొస్తుంది. వనం బేసిక్గా మనం ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా నవగ్రహాలకి పూజ చేసుకుంటాం. రాహుకేతు దోషం ఉన్న వాళ్ళేమో శ్రీకాళహస్తి వెళ్తారు. అందరికీ అంత దూరాలు వెళ్ళడానికి వీల్లేదు. కాబట్టి ఇక్కడ సింపుల్గా మేము ఏం చేసామంటే నవగ్రహ వనం. ఒక గ్రహానికి ఒక రంగు ఉంటుంది, ఆ గ్రహానికి శ్లోకం ఉంటుంది, ఒక ధాన్యం ఉంటుంది, ఒక చెట్టు ఉంటుంది. ఇవన్నీ ఇక్కడ ఆ విగ్రహం ఉంటుంది. చాలామందికి ఆ శ్లోకం తెలియకపోతే వాళ్ళకి అది తెలుగులో కూడా రాయించాం, ఇటు సైడ్ ఇంగ్లీష్లో కూడా రాయించాం. ఈ గ్రహానికి సంబంధించిన ధాన్యం ఇది. సో ఇక్కడ పూజ చేసుకుంటే
ఆ నీళ్ళని నేను పూజ చేసుకుని దీంట్లోకి వెళ్ళి ఆ చెట్లు ఈ గ్రహానికి కావాల్సిన చెట్లు అక్కడ ఉంటాయి. అవి అలాగా వాటికి ఆటోమేటిక్గా మీరు యాక్చువల్లీ ఈ గ్రహానికి చేసిన పూజ నీళ్ళతోనే వాటికి వెళ్తాయి అన్నమాట. ఇదంతా ఎందుకు చేస్తున్నామంటే చాలామందికి గ్రహాల గురించి తెలుసు, కానీ ఎందుకు, ఏమిటి, ఏం చేయాలి, దానివల్ల ఏమిటి లాభం అనేది నేర్చుకోవడానికి మాది చాలా పోస్టర్స్ ఉన్నాయి. సో ఇది యాక్చువల్గా సూర్యుడితో స్టార్ట్ అవుతుంది. ఎవరికి వాళ్ళ గ్రహబలం వల్ల వాళ్ళకి ఫస్ట్ లైఫ్ అంతా సూర్యుడి మీద ఉంది. సూర్యుడు లేకపోతే మనకి ఆక్సిజన్ లేదు, ఆక్సిజన్ లేకపోతే వాటర్ లేదు, వాటర్ లేకపోతే ఫుడ్ లేదు, ఫుడ్ లేకపోతే ఏమీ లేదు. సో మోస్ట్ ఇంపార్టెంట్, అందుకనే సూర్యభగవాన్ దీనికే స్పెషల్గా మనం రథసప్తమి నాడు పూజ చేసుకుంటాం. దాని తర్వాత నెక్స్ట్ చంద్రుడు. మనకి సూర్యుడు చంద్రుడు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అన్ని ఔషధాలు మనకి ఈ సూర్య చంద్రుడి వల్ల వస్తాయన్నమాట. దాని తర్వాత మిగతా 7 గ్రహాలు ఉన్నాయి, రాహు కేతు గ్రహాలు, దాని గురుడు శుక్రుడు అలాగా. సో ఒక గ్రహం నుంచి వాళ్ళ నెక్స్ట్ గ్రహం ఏమిటో, వాళ్ళ దశ ఏమిటో వెళ్ళడానికి ఇక్కడ ఇలా పాస్ చేస్తాం. సపోజ్ యాక్చువల్ సూర్యదశ తర్వాత మనం బుధుడికి వెళ్ళాలనుకోండి, ఇలా వెళ్ళొచ్చు. అక్కడ మళ్ళీ మీరు పూజ చేసుకుని మీ నెక్స్ట్ గ్రహానికి వెళ్ళొచ్చు అనమాట. ఇలాగ అన్నీ క్రియేట్ చేసాం, దానికి లైన్స్ అన్నీ కూడా క్లియర్ చేసాం. ఎవరికి వాళ్ళు ఏ గ్రహాలు వాళ్ళకి వచ్చులో ఉన్నాయో నీచులో ఉన్నాయో వాళ్ళు చూసుకుంటే వాళ్ళు ఇక్కడ ప్రత్యక్షంగా ప్రతి గ్రహానికి ప్రశాంతంగా పూజ చేసుకోవడానికి ఒక అవకాశం కల్పించాం. సైమాక్స్ రుచికి శుచికి మారుపేరుగా సాంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు, పౌడర్లతో మీ ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్. తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్, రిటైల్ షాప్స్ కోసం వెంటనే 9867 03